హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేనొక హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చానండి. పెసరపప్పుతో ఇడ్లీ అనమాట. ఏ విధమైన నూక అనేది మనం యాడ్ చేయక్కర్లేదు. డైరెక్ట్ పెసరపప్పుని రుబ్బి మనం ఇలా ఇడ్లీలుగా చేసుకోవచ్చండి. చాలా స్పంజీగా, చాలా సాఫ్ట్‌గా వస్తాయి. డైట్ చేసే వాళ్ళకి, హెల్తీ రెసిపీస్‌ని ట్రై చేయాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. అందరికీ తెలిసిందే కదా! పెసరపప్పులో చాలా అధికంగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో, తప్పకుండా మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన హెల్తీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో బావుంటాయి. ముందుగా పెసరపప్పు ఇడ్లీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల సాయి పెసరపప్పుని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2, 3 సార్లు వాష్ చేసుకున్నాక ఈ వాటర్‌ని వంపేసి ఫ్రెష్‌గా వాటర్‌ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మీరు ఈ పెసరపప్పు ప్లేస్‌లో పొట్టు పెసరపప్పుని కూడా తీసుకోవచ్చు. పొట్టు తీసుకునే టైం ఉంది అంటే దాంతో చేసుకుంటే ఇంకా మృదువుగా, సాఫ్ట్‌గా పెసరపప్పు ఇడ్లీలనేవి వస్తాయండి. టైం లేదు అనుకుంటే ఈ సాయి పెసరపప్పుతోనే చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు ఇవి మనం కనీసం వాటర్‌ని యాడ్ చేసుకొని 4, 5 గంటలన్నా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి నానిపోయాక నేను వీటిని గ్రైండర్‌లో రుబ్బుతున్నానండి. మిక్సీలో వేస్తే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే గ్రైండర్‌లో రుబ్బేటట్టయితే బేకింగ్ సోడా అనేది లేకుండా మనకి పిండి అనేది ఒదుగు అనేది వస్తుంది కాబట్టి ఏ విధమైన బేకింగ్ సోడా అయితే వేయాల్సిన పనుండదండి గ్రైండర్‌లో రుబ్బేటట్టయితే. అదే మీరు మిక్సీలో రుబ్బుకుంటే మాత్రం లాస్ట్‌లో బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాలి. సాఫ్ట్‌గా రుబ్బుకోవాలండి. మనకి పిండి చాలా స్మూత్‌గా రావాలి. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇడ్లీని అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా! దాంట్లో మనం అధికంగా బియ్యం నూక అయితే యాడ్ చేస్తూ ఉంటాము. అలా ఈ పెసరపప్పు ఇడ్లీలో ఏ నూక కూడా యాడ్ చేయక్కర్లేదండి. పిండి అనేది మనం స్మూత్‌గా రుబ్బుకుంటే సరిపోతుంది. నేను ఇలా గ్రైండర్‌లో వేసేటప్పుడు కొంచెం సాల్ట్‌ని వేసుకోవాలి. అప్పుడు మనకి పిండి ఒదుగు బాగా వస్తుంది. ఇప్పుడు నేనొక మిక్సీ జార్‌లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం, అలానే కొంచెం ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్ని నేను సాఫ్ట్‌గా రుబ్బుకున్న ఈ పెసరపప్పు మిశ్రమంలో కలుపుకుంటాననమాట. ఆల్మోస్ట్ పిండి సాఫ్ట్‌గా మనకి అయిపోయింది. ఇంక దీన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా ఉండాలండి. స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండాలి. మనకి చూస్తేనే పిండి అర్థమవ్వాలి. కొంచెం ఫ్లఫీనెస్ అనేది కనిపిస్తది పిండిలో. ఆ టైంలో మనం దీన్ని తీసేసుకోవాలి ఇలా. తీసుకొని ఇందులోనే ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ అయితే రుబ్బులో యాడ్ చేశాను. కానీ అది టోటల్‌గా సరిపోదు. తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పిండిలో మిక్స్ చేసేసుకోవాలి. అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, సరిపడా సాల్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్‌లో కలపండి. మళ్ళీ ఇంకొక డైరెక్షన్‌లో కలిపితే ఇందులో ఫార్మ్ అయిన ఒదుగు అనేది పోతుంది. అదే మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే ఒకసారి విస్కర్‌తో ఒకే డైరెక్షన్‌లో బాగా మిక్స్ చేసుకొని అప్పుడు ఇడ్లీ అనేది పెట్టుకుంటే మీకు సేమ్ గ్రైండర్‌లో రుబ్బేటట్టే వస్తుందనమాట. కొంచెం మనకి సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలోకి మనం ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. దానికంటే ముందు ఇడ్లీ పాత్రల్ని ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్‌తో కొంచెం ఘీ అనేది మొత్తం ప్లేట్స్‌కి ఇలా అప్లై చేసుకోండి. మనకి ఇడ్లీ తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. దాని గురించి ఇలా నెయ్యి గానీ, ఆయిల్ గానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ పెసరపప్పు బ్యాటర్‌ని ఇలా ఇడ్లీల్లాగా పెట్టేసుకోవాలి. నార్మల్ ఇడ్లీలు మనకి చప్పగా ఉంటాయి కదండీ! మనం తినే చట్నీతోనే టేస్ట్ అనేది వస్తుంది. కానీ ఈ పెసరపప్పు ఇడ్లీలో మనం పచ్చిమిర్చి, అల్లము,
కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే పెసరపప్పుకు ఒక మంచి కమ్మటి రుచి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఈ ఇడ్లీ అనేది నార్మల్‌గా ఉత్తివి తిన్నా కూడా టేస్టీగా అనిపిస్తాయి. డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇవి మనకి 2 తిన్నా కూడా స్టమక్ ఫిల్ అయిపోతది. హెవీగా అనిపిస్తది. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువుంటాయి కాబట్టి మనం ఎక్కువ కూడా తినలేము. డైట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. నార్మల్ ఇడ్లీలయితే మనకి ఎన్ని తిన్నా కూడా అంత హెవీ అనిపించదు. కానీ ఈ పెసరపప్పు ఇడ్లీ 2 తిన్నా చాలా హెవీగా అనిపిస్తది. ఇప్పుడు ఈ ఇడ్లీలన్నీ కూడా ముందుగా ఇలా కుక్కర్‌లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ ప్లేట్స్‌లో పెట్టుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సో, ఇడ్లీ అనేది మనకి కుక్ అయిందా లేదా అని తెలియటానికి చూస్తేనే తెలుస్తది. కానీ మరీ తెలియకపోతే ఒక ఎడ్జ్ షార్ప్‌గా ఉన్న స్పూన్‌ని తీసుకొని వాటర్‌తో తడి చేసి ఇలా గుచ్చి చూడండి. నీట్‌గా ఇలా వచ్చింది. ఏమి పిండి అంటుకోలేదు అంటే పర్ఫెక్ట్‌గా మనకి పెసరపప్పు ఇడ్లీ అనేది బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది అని అర్థమండి. సో, ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈవెన్ కారప్పొడితో తింటే ఇంకా చాలా బావుంటుంది. చూసారు కదండీ! సాఫ్ట్‌గా చాలా స్పంజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవెన్ నూక వేయకపోయినా కూడా మనకి ఇలా పఫీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కారప్పొడితో గానీ, మీకు నచ్చిన చట్నీతో గానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. అంతకు మించిన హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. బాయ్. టేక్ కేర్.